హలో ఎవ్రీవన్. చాలా రోజులైంది నేను వీడియోస్ చేయడం స్టాప్ చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ బ్యాక్. నేను చాలా మిస్ అయ్యాను నా జర్నీని మీతో షేర్ చేయడం, నా స్టడీ వ్లాగ్స్ అండ్ ప్రిపరేషన్ని. సో ప్రజెంట్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ స్టార్ట్ చేయడానికి. సో మీరందరూ నాతో పాటు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా జర్నీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మన జర్నీని అయితే కలిసి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో నేను వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను స్టార్టింగ్ అంటే నా ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఒక కోర్స్ అయితే పర్చేస్ చేశాను. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అది 3.5K పెట్టి పర్చేస్ చేశాను. కంప్లీట్లీ వేస్ట్ అన్నాను, ఎందుకంటే నాకు రీజనింగ్ నేర్చుకునేది నేను ఓన్లీ ఆ కోర్స్ ద్వారానే రీజనింగ్ అయితే వచ్చింది. రిమైనింగ్ ఏం రాలేదు, రిమైనింగ్ ఆల్ జీరో అనమాట. ఆ తర్వాత జీకే కోసం పర్మర్ సార్ నుంచి జీకే బ్యాచ్ 2.0ని పర్చేస్ చేశాను తప్ప ఇంకా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి ఇప్పటి వరకు ఏ కోర్స్ని పర్చేస్ చేయలేదు. బట్ నాకు మ్యాథ్స్లో ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలానే కొంచెం చేయడానికి కూడా వస్తుంది. మ్యాథ్స్ అంటే బెటర్ సబ్జెక్టే, నాకు వచ్చిన దాంట్లో బెటర్ సబ్జెక్టే మ్యాథ్స్. సో నా స్కోర్ కూడా 30-40 వచ్చేదనమాట. తర్వాత ఆ రేంజ్లోనే ఉండిపోతుంది, ఇంకా డిక్రీజ్ అవుతుంది. ఒకసారి ఈజీగా ఉంటే ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఇలా ఉంటే నేను ఎప్పుడు క్రాక్ చేస్తాను? అందరూ 50/50 తెచ్చుకున్న వాళ్ళే మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేకపోతుంటే అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయినా ఫస్ట్ చేయాలి కదా. సో అందుకని చెప్పి రీసెంట్గా ఒక కోర్స్ని అయితే పర్చేస్ చేశాను. ఇంకా రివ్యూ అనేది నేను ఇప్పుడే చెప్పలేను, బట్ రీసెంట్గా పర్చేస్ చేశాను. క్లాసెస్ కూడా అటెండ్ అవ్వలేకపోయాను, ఇంకా స్టార్ట్ చేయాలి. సో మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చేస్తున్నాను ప్రజెంట్. సో ఇది వచ్చేసి కోర్స్ అబ్బాస్ సైనీ సార్. ఇది మనకి ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఈ ప్రమోషన్ ఇవి ఏవో అంటారు, అసలు అవి అంటేనే నాకు ఏం తెలియదు. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇలా కూడా ఉంటుందేమో అని, నాకు అసలు అవి తెలియదు. నేను పర్చేస్ చేశానని మీతో షేర్ చేస్తున్నా అంతే. ఇది 2 బ్యాచెస్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ చూసారా, రైట్ సైడ్లో 0 to హీరో బ్యాచ్, స్పార్టన్స్ అని, సూపర్ 100 అని. నాకు బేసిక్స్ తెలుసు కాబట్టి అంటే తర్వాత ఇప్పుడు నాకు అంత టైం లేదు. అది 6 months లెంది వీడియోస్, ఆ క్లాసెస్ అన్నీ ఆల్రెడీ 2 times అంటే చూసాను, వన్స్ ఫుల్గా అయితే చూసాను రిమైనింగ్ సార్ క్లాసెస్ నుంచి, వేరే క్లాసెస్ నుంచి. సో అలా పర్చేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అది చేసినా నేను కంప్లీట్ చేసిన నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు. సో ఈ సూపర్ 100 అనేది ఎవ్రీ ఇయర్ వస్తుందన్నమాట. 3 months వ్యాలిడిటీ, కన్సైజ్డ్గా ఉంటుంది. చాలా రివ్యూస్, కామెంట్స్ అన్నీ చూశాను. అంటే బిగినర్స్కి కష్టం కానీ బేసిక్స్ వచ్చిన వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి, సో నేను కూడా అందుకే పర్చేస్ చేశాను. ఇక్కడ ఇది రీసెంట్గానే ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం చెప్పారంటే క్యాలిక్యులేషన్ కోసం ఒక 2 classes ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే పర్సంటేజెస్ మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 3 months వ్యాలిడిటీ, 3 monthsలో కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యాక నెక్స్ట్ నేను రివ్యూ వీడియో కూడా చేస్తాను, బట్ యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. కానీ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి ఇది యూజ్ అవ్వకపోవచ్చు, బట్ హిందీ చాలామంది కొంచెం తెలిసిన వాళ్ళు, హిందీ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కామెంట్స్లో నేను చూశాను. వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకున్నాను. బట్ మీరు పర్చేస్ చేయమని చెప్పట్లేదు, నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను పర్చేస్ చేశానని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనివల్ల నా స్కోర్ ఇంప్రూవ్ అవుతుందా అంటే టాపర్ని చేస్తున్నా? టాపర్ అవసరం లేదు, స్కోర్ ఇంప్రూవ్ అయితే పర్చేస్ చేసినందుకు అదే చాలు. మనం ఎంతో కొంత నేర్చుకుంటే చాలు తీసుకున్నందుకు. సో ఇదైతే తీసుకున్నా, చూడాలి ఈ 3 months చేసి దాన్ని బట్టి నా స్కోర్ ఇంప్రూవ్ అయిందా, ఇది యూస్ఫుల్లా నాట్ యూస్ఫుల్ అన్నది తర్వాత ఇంకో వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.